పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఢిల్లీలో ఆగిపోయింది. ఆర్డినెన్స్ జారీ చేద్దామంటే రాజ్భవన్ నుంచి అనుమతి రాలేదు. ఇంకా ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందా? బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆలోచన ఏంటి? వాచ్ ఇట్. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులతో చర్చించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 23వ తేదీన జరిగే రాష్ట్ర కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. పంచాయతీల కాల పరిమితి ముగిసి ఇప్పటికే ఏడాది దాటిపోయింది. ఎన్నికలు ఆలస్యం కావడంతో కేంద్రం నుంచి రావలసిన 3,500 కోట్ల పైచిలుకు నిధులు ఆగిపోయాయి. పంచాయతీ ఎన్నికలు జరిపి పంచాయతీ బోర్డులు కొలువు తీరితే కేంద్రం నుంచి గ్రామాలకు రావలసిన నిధులు విడుదలవుతాయి. నిధులు వస్తే ప్రభుత్వ పనులు వేగవంతం అవుతాయని అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు. 2-3 నెలలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేస్తామని ప్రభుత్వం చెబుతూనే ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై ఎడతెగని పంచాయతీ కొనసాగుతుండటంతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని గట్టిగా నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలంటూ పంచాయతీరాజ్ శాఖ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల సామాగ్రి సిద్ధం చేయడంతో పాటు సకల ఏర్పాట్లతో రెడీగా ఉన్నారు జిల్లాల కలెక్టర్లు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ముందే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ భావించింది. అసెంబ్లీలో చేసిన బిల్లు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సులు రెండింటికి ఆమోదం లభించలేదు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేసి అనంతరం రాష్ట్రపతిని కలుద్దామన్నా రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. ఇంకా ఆలస్యం చేయడం ఇష్టం లేని రేవంత్ సర్కార్ జీవో విడుదల చేసి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చట్ట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వలేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పరంగా ఇచ్చేందుకు 23వ తేదీన జరిగే పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జీవో ద్వారా చేసే రిజర్వేషన్ల ప్రకటన నిలుస్తుందా లేదా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జీవో ద్వారా ప్రభుత్వమే రిజర్వేషన్లు పెంచుతుందా, పార్టీ పరంగా ఇస్తుందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.